ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026 ప్రారంభమై ఉత్కంఠగా ముందుకు సాగుతుంది. టోర్నీ అత్యంత కీలక దశకు చేరుకుంది. ఇప్పటి వరకు కేవలం 3 జట్లు మాత్రమే తదుపరి రౌండ్ అంటే సూపర్ 8కు తమ స్థానాన్ని ఖాయం చేసుకున్నాయి. మిగిలిన 5 స్థానాల కోసం ప్రధాన జట్ల మధ్య హోరాహోరీ పోరు సాగుతుంది. ఆదివారం పాకిస్తాన్పై సాధించిన అద్భుత విజయంతో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ సూపర్ 8కు అర్హత సాధించింది. భారత్తో పాటు వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా ఇప్పటికే తదుపరి దశకు చేరుకున్నాయి. మరోవైపు నమీబియా, నేపాల్, ఒమన్ జట్లు వరుస ఓటములలో టోర్నీ నుండి అవుట్ అయ్యారు. గ్రూప్ ఏలో పాకిస్తాన్ పరిస్థితి ప్రస్తుతం డైలమాలో ఉంది. భారత్తో ఓటమి తర్వాత పాక్ రన్ రేట్ దెబ్బతిన్నప్పటికీ వారు ఇంకా రేసులో ఉన్నారు. పాకిస్తాన్ తన చివరి గ్రూప్ మ్యాచ్లో నమీబియాను తప్పక ఓడించాల్సి ఉంది. ఒకవేళ పాకిస్తాన్ గెలిస్తే 6 పాయింట్లతో నేరుగా అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఈ మ్యాచ్లో ఓడితే మాత్రం అమెరికాతో నెట్ రన్ రేట్ పోటీ పడాల్సి వస్తుంది. ప్రస్తుతం పాకిస్తాన్ నెట్ రన్ రేట్ 0.932, అమెరికా నెట్ రన్ రేట్ 0.788 కంటే మెరుగ్గా ఉంది. అయితే నమీబియాతో మ్యాచ్ ఫలితాన్ని బట్టి ఈ గణాంకాలు మారే అవకాశం ఉంది. వర్షం పడి మ్యాచ్ రద్దయినా పాకిస్తాన్ 5 పాయింట్లతో ముందంజ వేస్తుంది. క్రికెట్ ప్రపంచంలో ఆధిపత్యం చలాయించే ఆస్ట్రేలియాకు ఈసారి గట్టి ఎదురుదెబ్బ తగేలా కనిపిస్తుంది. 2021 ఛాంపియన్లు గ్రూప్ దశలో అవుట్ అయ్యే ప్రమాదం ఉంది. జింబాబ్వే చేతిలో ఎదురైన షాకింగ్ ఓటమి ఆసీస్ అవకాశాలను క్లిష్టతరం చేసింది. ఆస్ట్రేలియా తమ మిగిలిన 2 మ్యాచ్ల్లో సోమవారం శ్రీలంకతో, శుక్రవారం ఒమన్తో తప్పక గెలవాల్సి ఉంది. 2 మ్యాచ్లు గెలిచినా ఆస్ట్రేలియాకు గ్యారంటీ లేదు. ఎందుకంటే శ్రీలంక, జింబాబ్వే కూడా 6 పాయింట్లతో ముగించే అవకాశం ఉంది. అప్పుడు నెట్ రన్ రేట్ కీలకం అవుతుంది. జింబాబ్వే తన తదుపరి మ్యాచ్లో ఓడిపోవాలని లేదా శ్రీలంక ఆసీస్ భారీ తేడాతో ఓడించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రపంచ కప్లో రెండో దశ అయిన సూపర్ 8 మ్యాచ్లు ఫిబ్రవరి 21 నుంచి మార్చి 1 వరకు జరగనున్నాయి. ఈ రౌండ్లో 8 జట్లు 2 గ్రూపులుగా విడిపోయి తలపడతాయి. ప్రతి గ్రూప్ నుండి మొదటి 2 స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్కు చేరుకుంటాయి. సెమీఫైనల్ మార్చి 4, 5 తేదీల్లో జరగనుండగా గ్రాండ్ ఫినాలే మార్చి 8న జరుగుతుంది. భారత్ తన సూపర్ 8 మ్యాచ్లను అహ్మదాబాద్, చెన్నై, కోల్కతాలో ఆడే అవకాశం ఉంది.